హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ బేసిక్ రూల్స్ టు షేప్ యువర్ బోన్సాయ్ అన్నది మన టాపిక్. ఇవాళ అంటే ప్రతి బోన్సాయ్ని మనం షేప్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఆ రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, ఆ రూల్స్ చేయకపోతే మనకు అనుకున్న షేపు, మీరు ఏదైతే నేచర్లో ఉన్న ట్రీని కాపీ చేస్తున్నారో ఆ ట్రీ లుక్ మీకు రాదు. అందుకని దాని బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయి. సో దానిలో కొన్ని నేను రూల్స్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం మొక్క తీసుకున్నప్పుడు మీరు కటింగ్ కానీ ఏరియరింగ్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చినప్పుడు ఆ మొక్కని మనం ముందు ఫ్రంట్ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది ఫ్రంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ముందుగా పెట్టి దాన్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేసినప్పుడు మొత్తం మన ఫ్రేమ్ అంతా ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్టు మనం చూసుకోవాలి. ఓకే, ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ట్యాప్ రూట్ అన్నది మనం తీసేయాలి. ట్యాప్ రూట్ తీసిన తర్వాత సర్ఫేస్ రూట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మంచిగా పెంచుకుంటే చెట్టు యొక్క ఏజ్ కనిపిస్తుంది. మన సర్ఫేస్ రూట్స్ బట్టి ఏజ్ ట్రీ మెచ్యూర్డ్గా కనిపిస్తుంది. సో సర్ఫేస్ రూట్స్ తర్వాత మనం ట్యాపర్ ఉన్నట్టు చూసుకోవాలి. ట్యాపర్ ఉండడం వల్ల ఏంటంటే దానికి ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంది ట్రీకి. ఓకే, ఒకసారి నా దగ్గర ఒక ఇన్ఫార్మల్ అప్రైట్ మొక్క ఉంది. ఇన్ఫార్మల్ అప్రైట్ని మనం చూద్దాం. దాన్ని బట్టి మీకు చెప్తే కొంచెం ఈజీ అవుతుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జస్ట్ ఈ మొక్కని చూడండి. మన దగ్గర ఇన్ఫార్మల్ అప్రైట్ మొక్క ఒకటి ఉంది, అది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దీనిలో ట్యాపర్ రూట్ తీసాను. ట్యాపర్ రూట్ తీసాక సర్ఫేస్ రూట్స్ మనకి చెట్టు యొక్క మెచ్యూరిటీ చూపిస్తుంది. ఆ మెచ్యూరిటీ చూపించడానికి సర్ఫేస్ రూట్స్ మనం చూపిస్తాం. సర్ఫేస్ రూట్ చూపించాక ట్రంక్ ఏదైతే ఉందో ట్రంక్ ట్యాపర్లో ఇక్కడ కింద లావుగా మీద సన్నంగా ఉండేటట్టుగా ఈ ట్యాపర్లో ఉండాలి. అలాగే ప్రతి బెండ్ దగ్గర మనకి ఒక బ్రాంచ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ దగ్గర, సెకండ్ బ్రాంచ్ దగ్గర, అలాగే నెక్స్ట్ బ్యాక్ బ్రాంచ్ ఇవ్వాలి. బ్యాక్ బ్రాంచ్ ఎందుకంటే డెప్త్ కోసం ఇస్తాం. అలాగే మనకి ఎన్ని బ్రాంచ్లు కావాలో అన్ని బ్రాంచ్లు పెట్టుకొని దాని తర్వాత అపెక్స్ ఫిక్స్ చేసుకుంటాం. అపెక్స్ అన్నది ఎందుకంటే ఎప్పుడు హెడ్ అనేది చిన్నగా ఉండాలి. చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే చెట్టు మనకు ఒక షేప్లో కనిపిస్తుంది. వీటిని ఈ కింద కొమ్మల్ని మనకు బ్లాక్ చేయదు. ఇది అపెక్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అపెక్స్ మనం ఫిక్స్ చేసుకున్నాక చెట్టు హైట్ వస్తుంది. చెట్టు హైట్ మనకు డిసైడ్ అయిపోయిన తర్వాత అందులో గుర్తుంచుకోండి 1/3 ఆఫ్ ద ట్రీ చెట్టు ఎంత హైట్ ఉందో అందులో 1/3 మనం ఏ బ్రాంచ్ లేకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఎందుకంటే ట్రంక్ని మనం బ్లాక్ చేయకూడదు. అలాగే ట్రంక్ని బ్లాక్ చేయకన్నా మన ఫ్రంట్ బ్రాంచ్ ఒకటి వస్తుంది. ఫ్రంట్ బ్రాంచ్ కూడా మనకి దాని విజువల్ లుక్ని, అందాన్ని అడ్డకన్నా ఎక్కడ ఐ పోకింగ్ ఉండకూడదు. ఆ ఫ్రంట్ బ్రాంచ్లు ఎక్కడ కింద పెట్టాం, మనం పైకి పెడతాం. ఓకే, అలాగే మన దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయి ఇందులో చేయకూడనివి. ఐ పోకింగ్ ఏదైనా మనకి కళ్ళకి అడ్డొచ్చినవి ఏవైనా ఉంటే తీసేయాలి. బ్రాంచ్ ట్రంక్లో 1/3 ఎప్పుడు కింద ఏ కొమ్మలు పెరగనివ్వకూడదు. అలాగే ట్రిమ్మింగ్ చేసినప్పుడు, ఈ ప్యాడ్స్ ట్రిమ్మింగ్ చేసినప్పుడు ఇలా పైకి వచ్చే కొమ్మలన్నీ కట్ చేయాలి. అలాగే కిందకి ఏమైనా కొమ్మలు వస్తే కింద కొమ్మలు కట్ చేయాలి. పైకి వెళ్ళేవి అప్వర్డ్వి డౌన్వర్డ్కి వచ్చేవి మనం తీసేస్తే మనకి ఇలా అందంగా ప్యాడ్స్ కనిపిస్తాయి. చూడండి, ఈ ప్యాడ్ ఇలాగా అందంగా మనకి ప్యాడ్స్ కనిపిస్తాయి. పైకి వెళ్ళేవి కిందకి వెళ్ళేవి మనం కట్ చేసుకోవాలి. ఇది నేను ఓకే. ఇప్పుడు ఈ 1/3 దాకా మనం ఇక్కడ ఏ బ్రాంచ్ పెరగనివ్వకూడదు. అలాగే నెక్స్ట్ రూల్ మీకు ఏంటంటే, ఏదైతే మనం ఫస్ట్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్కి ఆపోజిట్ డైరెక్షన్లో సిమిలర్ హైట్లో మనం బ్రాంచ్ ఉంచకూడదు. రెండోది, ఒకే నాట్ నుంచి 2 బ్రాంచెస్ వస్తే మనం ఏది బాగుందో అది ఉంచుకోవాలి, రెండో బ్రాంచ్ తీసేయాలి. అలాగే ఒకే ఏరియాలో 2 ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, 2 ప్యారలల్ బ్రాంచెస్లో మనం మంచి పొజిషన్ ఉన్నది ఉంచి రెండోది తీసేస్తాం. అది రెండవది. అలాగే ఐపోకింగ్ ఏది ఉంచుకోకన్నా నీట్గా ఉంచితే చెట్టు మొత్తం మన షేప్ అయితే ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఇది మనం ఈరోజు చెప్పాల్సిన పాయింట్స్. అండ్ మొత్తం మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే, చెట్టుకి బ్యూటీ ఈజ్ ద మెయిన్. మనం దృష్టిలో బ్యూటీ పెట్టుకోవాలి. బ్యూటీ మొక్కని మనం అందం డిస్ప్లే కోసం తయారు చేస్తాం కాబట్టి బ్యూటీ అనేది మేజర్ పార్ట్. ఇప్పుడు మీకు ఈ మొక్కని మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను డ్రా చేసి మీకు వైట్ బోర్డ్లో చూపిస్తాను. ఒకసారి లోపలికి చూడండి, ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ. కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఏది వేస్ట్ బ్రాంచ్లు, ఏది మంచి బ్రాంచ్లు, ఏది ట్యాప్ రూట్, ఇవన్నీ మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఫస్ట్ మీకు బేసిక్గా ఒక రఫ్ పిక్చర్ వేస్తాను మీకు. ఓకే, మీకు రఫ్ పిక్చర్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఇది మొత్తం బోన్సై కనిపించే లుక్ మాట. మేజర్గా నేను ఫస్ట్ మాట్లాడబోయేది ట్యాప్ రూట్. ట్యాప్ రూట్ అన్నది ఏంటంటే,
ఈ రూటు చెట్టు ఎదగడానికి పనికొస్తుంది. మన బోన్సాయిలో చెట్టు హైట్ ఎదగకూడదు కాబట్టి ఫస్ట్ మేజర్ గుర్తుంచుకోండి, వీ షుడ్ డిస్కార్డ్ దిస్. మనం ఈ ట్యాప్ రూట్ అనేది తీసేయాలి. తీస్తేనే మన మొక్క ఎదుగుదలని కంట్రోల్ చేయగలం. ఈ మిగిలిన వేర్లన్నీ బలాన్ని ఇవ్వడానికి, నీరు పీల్చుకోవడానికి, దానికి ఒక మెన్యూర్ తీసుకోవడానికి మిగిలిన వేర్లను ఉపయోగపడితే ఈ ఒక్క ట్యాప్ రూట్ మాత్రం చెట్టు ఎత్తు ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ ఎత్తు ఎదిగే చెట్టు ట్యాప్ రూట్ని మనం ఈరోజు ఫస్ట్ మనం ఇది కట్ చేసేయాలి. ఇది రెండోది మన సర్ఫేస్ రూట్స్ అంటాం. నేను సర్ఫేస్ రూట్స్ ఏంటంటే చక్కగా ఇలాగా పాట్లో అందంగా కనిపించినట్టుగా మనం దీన్ని పెంచుకోవాలి. మేజర్గా స్టార్టింగ్లో ప్రూనింగ్లో రూట్ చేశాక తర్వాత ట్రంక్ని షేప్ చేసుకోవాలి. ట్రంక్ ఎప్పుడు ట్యాపర్లో ఉండాలి. ట్యాపర్ అంటే కిందన లావుగా మీద సన్నంగా ఉండాలి. అప్పుడే బోన్సాయి ఏజ్ కనిపిస్తుంది మనకి. సో ఇది మనకి మేజర్ దృష్టిని పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనకి ఏంటంటే ప్రతి మలుపు అంటే ఇది ఇన్ఫార్మల్ అప్రైట్ అంటే స్టైల్స్ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ ఇన్ఫార్మల్ అప్రైట్లో ఇక్కడ ప్రతి వంపు దగ్గర మనం ఒక బ్రాంచ్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎత్తుగా వచ్చింది కదా, ఇక్కడ బ్రాంచ్ తయారు చేస్తాను. దీన్ని ఫస్ట్ బ్రాంచ్ అంటారు. ఓకే, దీన్ని సెకండ్ బ్రాంచ్ అంటారు. దీన్ని ఇది బ్యాక్ బ్రాంచ్ అంటారు. బ్యాక్ బ్రాంచ్ అంటే ఇది డెప్త్ చూపిస్తుంది. చెట్టు ఉన్న దీనికి డెప్త్ చూపించడం కోసమని మనం బ్యాక్ బ్రాంచ్ ఒకటి కంపల్సరీగా ఇస్తాం. బ్యాక్ బ్రాంచ్ అండ్ అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా మీరు ఎంత హైట్ పెంచుకోవాలంటే అన్ని బ్రాంచ్లు 4th, 5th ఇచ్చుకోవాలి. ప్రతి 2 బ్రాంచ్లకి ఒక బ్యాక్ బ్రాంచ్ ఇవ్వడం తీసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఎంత హైట్ సరిపోతుంది అనుకుంటే అప్పుడు మనం ఎపెక్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ చెట్టుకి అందనమాట. ఇవన్నీ మనకి ఒక గుర్తుంచుకోండి, ఈ ట్రయాంగిల్ షేప్లో మొక్క ఇలా ఉండాలి. అప్పుడే మనం చేసే బోన్సాయి ఈ ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఈ మొక్కకి ఈ ఒకదానికన్నా ఒక చిన్న చూసి ఇది నేను ప్రూనింగ్ గురించి చెప్తాను. ప్రూనింగ్లో ఇంకొకటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చేసేది తెలియలేని తక్కువ ఏంటంటే, ఇందులో ఈ ఒక లెవెల్కి వెళ్ళాక ఇక్కడ ఫ్రంట్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కానీ ఫ్రంట్ బ్రాంచ్ పెడితే మన మాను అందం ట్రంక్ అడ్డేస్తుంది. సో ఇక్కడ మనం పెట్టాం. ఫ్రంట్ బ్రాంచ్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఫ్రంట్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ బ్రాంచ్ పెట్టుకుంటే మొక్క అందంగా ఉంటుంది. ఇందులో కొన్ని చేయకూడని పనులు ఏంటంటే ప్రూనింగ్లో ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా మన బ్రాంచ్కి అడ్డుగా వచ్చి కిందకి వచ్చే కొమ్మలు మనం ఉంచకూడదు. ఓకే, మీదకి వెళ్ళే కొమ్మలు తీసేయాలి. అలాగే ముందుకి ఐపోకింగ్ అంటారు. ఐపోకింగ్ అంటే ఈ కింద బ్రాంచ్ దగ్గర మనకి ఇక్కడి నుంచి ఇలా కొమ్మ వచ్చేయడం, లేదా ఇక్కడి నుంచి ఇలా మీదకు కొమ్మ వచ్చేయడం, ఇలాంటి ఐపోకింగ్ అన్ని మనం తీసేయాలి. ఐపోకింగ్ మన దగ్గర ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో మన బేసిక్గా ఏంటంటే బ్రాంచ్కి ఎదురుగా పక్కనే బ్రాంచ్ ఉండకూడదు. రెండోది బ్యాక్ బ్రాంచ్ కంపల్సరీగా ఉండాలి. ఫ్రంట్ బ్రాంచ్ కింద ఎక్కడ ఉండకూడదు. పైకి వచ్చాక ఫ్రంట్ బ్రాంచ్ ఉండాలి. అప్పుడు మనకి మొక్క అందంగా కనిపిస్తుంది. మీరు చూడగలిగితే మన అందానికి ఏది అడ్డు రాకూడదు. మన అందం ఇంపార్టెంట్. ప్లస్ ప్రతిదీ ఈ ట్రయాంగిల్ షేప్లో తీసుకురావాలి. ఇది మన ట్రంక్ మాత్రం కంపల్సరీగా కోనికల్ షేప్లో ఉండాలి. అండ్ రూట్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ నా దగ్గర ఒక శాంపిల్ చిన్న చెట్టు ఉంది. దీన్ని చూడండి. ఈ చెట్టుని నేను ప్రూన్ చేసి చూపిస్తాను మీకు. ప్రూనింగ్ అంటే మన రెగ్యులర్గా మొక్క ఇలా పెరిగిపోతుంటారు. ఇంట్లో ఇలా పెరిగిపోతున్నప్పుడు మనం ఏంటంటే వేస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి తీసేయాలి. ఇందాక చెప్పాను కదా వేస్ట్ బ్రాంచెస్ తీసేయాలని. మీరు జస్ట్ చూడండి ఒకసారి. ఇలా పైకి వెళ్ళేవి తీసేయమని చెప్పాను. పైకి వెళ్ళేవన్నీ తీసేస్తున్నాను. చూడండి, ఇలా పైకి వెళ్ళేవి తీసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఓకే, ఇది పైకి వెళ్ళింది కాబట్టి ఇది ఉండకూడదు మనకి. అలాగే కిందకి వెళ్ళాక కూడా మనం తీసేస్తాం. పైకి కిందకి వెళ్ళకూడదు. మన మొక్క మనం అనుకున్న కంట్రోల్లో మనకు ఉండాలి. ఏదైనా కొంచెం వైర్ ఉంటే వైర్తో మనం వైరింగ్ చేసుకోవచ్చు. నేను ఏం చేయట్లేదు, పైకి వెళ్ళేవి కిందకి వెళ్ళేవి కట్ చేస్తాను. మనం అనుకున్నాం ఇందాక ఏ వంపు దగ్గర ఆ వంపు దగ్గర ఒక బ్రాంచ్ ఉండాలని. ఆ వంపు దగ్గర ఆ బ్రాంచ్ ఉందో లేదో చూస్తున్నాను. బ్యాక్ బ్రాంచ్ ఉందో లేదో చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియో పెద్దదైపోద్ది కాబట్టి నేను మీకు ఫాస్ట్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మొక్క. మనం ఇందాక చూసిన మొక్కకి ఈ మొక్కకి తేడా చూడండి. ఈ ఫస్ట్ వంపు దగ్గర ఫస్ట్ బ్రాంచ్ తెచ్చాను. సెకండ్ వంపు దగ్గర మనకి సెకండ్ బ్రాంచ్ వచ్చింది. సెకండ్ బ్రాంచ్ ఇది మనకి బ్యాక్ సైడ్ బ్రాంచ్ అంటారు. దీన్ని బ్యాక్ బ్రాంచ్ అంటాం. మనకి ఏది వద్దనుకుంటే అది తీసేయచ్చు. ఇది బ్యాక్ బ్రాంచ్.
ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్ అండ్ ఇది ఎపెక్స్. మనం ఎపెక్స్ టైప్ చేసుకున్నాం. ఇది మనకి బ్యాక్ బ్రాంచ్. క్లియర్ ఉందా ఫ్రెండ్స్? ఇది మన యొక్క బాన్సాయ్. దీన్ని ఇలా వైర్ తోటి, చిన్న వైర్ తోటి మనం ఇలా వైరింగ్ చేసుకోవచ్చు. సో ఈ షేపింగ్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ చేతికి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.